హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్. మీరు ముందు వీడియోలో చూశారు కదా, ఆద్య వాళ్ళ స్కూల్లో ట్రిప్కి తీసుకెళ్లారు తిరుపతికి, బ్లూ ల్యాండ్ వాటర్ వరల్డ్కి. ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు వీడియో చూసేయండి. తర్వాత ఇది నెక్స్ట్ దాని కంటిన్యూషను. ముందుగా మేనేజ్మెంట్ వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. పిల్లలందరినీ క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చారు. తర్వాత మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా వాట్సాప్లో ఇస్తూనే ఉన్నారు, షేర్ చేస్తూనే ఉన్నారు, ఫొటోస్ వీడియోస్ అన్నీ. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీమ్. ట్రిప్ వెళ్ళడానికి ముందే పిల్లలు ఎవరెవరు వస్తారని లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళందరి కాంటాక్ట్స్ నెంబర్స్తో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, తిరుపతి ట్రిప్ అని చెప్పేసి వాట్సాప్లో. తర్వాత టూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పికప్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు, మళ్ళీ నైట్ డ్రాప్ చేసేంత వరకు మినిట్ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. చాలా బాగా కేర్ఫుల్గా పిల్లలందరినీ తీసుకొచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్. ఆద్య ఇలా స్కూల్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది, హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఫస్ట్ నుంచి 4th క్లాస్ పిల్లల్ని ఒకసారి తీసుకెళ్లారు ట్రిప్కు. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి నెంబర్ 1 బస్సు, సెకండ్ క్లాస్ వాళ్ళకి నెంబర్ 2 బస్సు, థర్డ్ క్లాస్ వాళ్ళకి 3 బస్సు, 4th క్లాస్ వాళ్ళకి 4th బస్సు. అలా కొంతమంది అడ్జస్ట్ కాని వాళ్ళని ఇంకొక వేరే బస్సులో కూడా ఎక్కించారు. అలా బస్సులన్నీ ఫుల్ అప్ అయిపోయాయి. ఆద్య నెంబర్ 1 బస్సులో ఎక్కింది, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఇంకా పికప్ పాయింట్ దగ్గర అందరూ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళ బస్సులో ఎక్కి కూర్చోబెట్టుకున్న తర్వాత, అందరూ వచ్చారా లేదా అని చూసుకున్న తర్వాత బస్సులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇలా పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ బస్సులో బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. ఇంకా టిఫిన్ టైం అయిన తర్వాత దారిలోనే టిఫిన్ తినేసి, వాళ్ళు హాస్టల్ కూడా ఉంది స్కూల్లో, హాస్టల్లోనే ప్రిపేర్ చేసేసి పిల్లలందరికీ డిన్నర్ లంచ్ అంతా తీసుకొచ్చారు. దారిలో బ్రేక్ఫాస్ట్ చేసేసి 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ బయలుదేరిన తర్వాత బ్లూ ల్యాండ్ వాటర్ వాళ్ళకి చేరుకున్న తర్వాత వాళ్ళకందరికీ కింద కూర్చోబెట్టి లైన్గా అందరూ వచ్చారా లేదా, ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని తర్వాత స్విమ్ సూట్స్ ఇచ్చారు. స్విమ్ సూట్స్ ఇచ్చిన తర్వాత అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఇలా స్విమ్ చేస్తూ ఆడుకున్నారు పిల్లలందరూ. తర్వాత రెయిన్ డ్యాన్స్ మ్యూజిక్ పెట్టి పైనుంచి రెయిన్ కురుస్తూ ఉంటుంది, దానికి డ్యాన్స్ చేస్తూ స్టెప్స్కి ఎంజాయ్ చేశారు. తర్వాత స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ కూడా చేశారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్, రెయిన్ డ్యాన్స్, అట్లే వాటర్లో జారెబండ ఫుల్గా ఉంటుంది కదా, అలాగా. ఇవన్నీ స్విమ్మింగ్ చేస్తున్నప్పటి ఫొటోస్. ఇలా అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత గేమ్స్ అన్నీ ఇలా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. తర్వాత ఇలా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలందరికీ స్నాక్స్ ఇచ్చారు. ఇలా అందరూ ఫొటోస్ తీసుకున్నారు, గ్రూప్ ఫొటోస్. మళ్ళీ వచ్చే ముందు స్నాక్స్ అన్నీ ఇచ్చారు పిల్లలకి. తినేసిన తర్వాత ఇంకా బస్సు ఎక్కారు. నైట్ మదనపల్లికి చేరుకునే లోపల 8:30 అలా అయింది. డ్రాపింగ్ పాయింట్ లొకేషన్ పెట్టారు అందరికీ. ఇంకా అందరూ వెళ్ళి పికప్ చేసుకొని వచ్చుకున్నారు వాళ్ళ పిల్లల్ని. ట్రిప్ అయితే బాగా జరిగింది, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఆద్య ఫన్నీ స్టోరీస్. ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.
ఇంకా ఇది రిటర్న్ జర్నీలో అందరూ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాం మన ఆనందంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ మాస్ సాంగ్స్, ట్రెండింగ్ సాంగ్స్, వైరల్ సాంగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఫుల్ డీజే పెట్టుకొని మంచి మంచి స్టెప్స్ వేస్తూ పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు జర్నీలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఇంకా పొద్దున్నుంచి ఆడి అలసిపోయారు పిల్లలు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు. ఇంకా అంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఆద్య ఫన్నీ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. ఇంకా మన ఛానల్లో దీని పార్ట్ 1 ఉంది, అది కూడా చూడని వాళ్ళు. అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. చూడండి పిల్లల మొహాలన్నీ ఎంత డల్ అయిపోయాయో, చాలా బాగా అలసిపోయారు. అందుకని కొంతమంది పడుకొని పోయారు, నిద్రపోతున్నారు జర్నీలో.